హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ మ్యామ్. అండ్ మీ ఇద్దరిని సెకండ్ టైం మళ్ళీ కలదాం. అండ్ ఈటీవీ #90sలో సార్, మేడంని తమ్ముడు సినిమాలో ఇద్దరిని కలిసి ఎలా కలదాం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చినందుకు. సార్, నార్మల్గా ఏదైనా పర్సన్ దగ్గర కొత్తగా కలవడం మనం వెళ్తున్నప్పుడు నార్మల్గా ఆ పర్సన్ని కలిసిన ఆ పర్సన్ ఎక్కడైనా చూస్తున్నా ఆల్రెడీ ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేసి ఉంచుతారు సార్. అలా శివాజీ గారి దగ్గరికి ఎప్పుడు వస్తున్నా బయట నువ్వు పర్స్పెక్టివ్ క్రియేట్ చేసి ఉంటుంది. అందుకే ఎవరు వస్తారు ఏముంది ఇప్పుడు నీకు అంటే కొంచెం భయపడుతూ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఒక్క మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. నార్మల్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లాగా ఎలా పడితే అలా వర్కౌట్ అవ్వదు, కొంచెం సీరియస్గా ఉండాలి. ఇలా కొంచెం మాకు వినబడుతుంటాయి సార్. మేము కామెడీయే ఇలా ఒక పక్క ఉంటాయి సార్. ఎవరైతే శివాజీ గారితో క్లోజ్గా ఉంటారో మీరు అలా అనుకుంటారా, మీ దగ్గర అలా కనబడతారేమో బయట, కానీ మా దగ్గర చాలా జోవియల్గా ఉంటారు. ఇలా రెండు పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా సార్, మీరు దేన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనేది? నేను అనేది కామెడీ అయినా హద్దు దాటకూడదు, ఓకే, ఓవర్ యాక్షన్ కూడా హద్దు దాటకూడదు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ పోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ఓకే. సో సిచ్యువేషన్, ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం డార్క్ కామెడీ ఫిల్మ్. సో ఒక్కోసారి ఆవిడ సీరియస్గా ఉండొచ్చు, ఆవిడ ఎక్కువ సీరియస్గా ఉండొచ్చు, నేను దాన్ని కంట్రోల్ చేస్తూ సరదాగా ఉండొచ్చు, అలా ఉంటుంది. ఓకే. మ్యామ్, మీ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందండి? అంటే అవుట్ సైడ్ నుంచి ఒక యాక్టర్ని చూసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ మాకు క్రియేట్ అవుతుంటుంది జనరల్ ఆడియన్స్కి. బట్ మీ క్లోజ్గా ఉన్నట్టు వాళ్ళకి అసలు రియల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ప్రిఫర్ చేసుకుంటారు అనేది ఈ పర్స్పెక్టివ్ బయట ఎలా ఉంటుంది అనేది ఎవ్రీబడికి. ఇప్పుడు మిమ్మల్ని చూసినా మేము ఒకటి అనుకుంటాము, కానీ మీరు ఒక కిడ్ లాగా ఉన్నారు. మీరు ఇంటర్వ్యూ చేసే ఏజ్ ఉందా లేదా కూడా అనే డౌట్ వచ్చింది నాకు. స్టార్ట్ చేశారు సార్ ఆల్రెడీ. సో ఇది కూడా డార్క్ కామెడీ సార్, అనకూడదు కానీ అలా ఉంటుంది అనమాట లోపల. స్టార్ట్ అయింది సార్ డార్క్ కామెడీ, నాకు స్టార్ట్ అయిపోయింది సినిమాలో కాదు, ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. సో నువ్వు అలా అనుకో, మేడం మామూలుగా చెప్తారు. సో బేసిక్లీ మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, సో మీ గురించి మాకు తెలియదు కాబట్టి వి విల్ ఫార్మ్ సంథింగ్. కాకపోతే అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ పాజిటివ్ దట్స్ ఫైన్, కానీ అది ఒక నెగిటివ్గా వెళ్తున్నప్పుడే ప్రాబ్లం. సో బీయింగ్ సీరియస్ ఇస్ డిఫరెంట్ అండ్ భయం ఇస్ డిఫరెంట్. ఆయన చూసి ఒక రెస్పెక్ట్ ఉండడం వేరు, భయం పడడం వేరు. భయం అక్కర్లేదు, భయంతో కూడిన గౌరవం, గౌరవంతో కూడిన భయం. సో అది అవసరం లేదు. అండ్ మోస్ట్లీ ఈజ్ ఫన్. మేము కూడా అంత ఫన్గానే ఉంటాము, మీకు ఆల్రెడీ తెలుసు కదా. బట్ మ్యామ్, అంటే నార్మల్గా మీ ఇద్దరు కూడా ఒక సర్టెన్ టైంలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మంచిగా సినిమాలు చేస్తున్నారు. ఆ టైం పీరియడ్ అనేది ఎలా ఎంజాయ్ చేశారు సార్? ఎందుకంటే సినిమాల్లో అంటే ఒక గ్యాప్లోనా? అవును సార్. ఆ గ్యాప్లో అయితే నువ్వేం చేస్తావు అంటే, రేపు మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఫుల్ డే నీకు భోజనము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంత్రం డిన్నర్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాను అనమాట నిన్ను. ఏం జరిగింది చెప్పాలి కదా, మళ్ళీ ఆవిడతో ఇంకో రోజు అట్లా. అది ఇంత డీటెయిల్ అడగలేదు సార్ అసలు. ఇది ఒక డికేడ్ గ్యాప్ తర్వాత అడుగుతున్నావు నువ్వు మమ్మల్ని. ఒక డికేడ్, ఒక దశాబ్దం తర్వాత విషయాలు, ఆ గ్యాప్లో ఏం జరిగిందని అడుగుతుంటే నీకు ఏం చెప్పాలి సార్? బట్ ఎనీవేస్, యాక్టర్గా ఫస్ట్ అంతా మంచిగా సినిమాలు చేసి, సినిమా అంటేనే ఒక లైఫ్లో మీరు కెరీర్ బిల్డ్ చేసుకుని తర్వాత ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా సార్. బట్ ఆ టైంలోని వాట్ ఆర్ ద థాట్స్ కానీ, లేకపోతే ఎలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేవారు, ఎలా ఉండేది అని సార్? గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఓకే, గ్యాప్ ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రతిదానికి ఒక స్పాట్ మొదలవుతుంది ఎక్కడో చోట, మొదలైనప్పుడు మళ్ళీ తిరిగి రావడం జరిగింది అంతే. ఆ మధ్యలో సినిమా చేసేటప్పటికి రియల్ లైఫ్కి ఏవైతే అందరి కుటుంబాల్లో, అందరి మనుషుల్లో ఎటువంటి స్ట్రగుల్స్, ఎటువంటి హ్యాపీనెస్ ఉంటుందో, ఎటువంటి ఏమంటారు అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, అవన్నీ ప్రతివాడి మనిషి. ఇక డిఫరెన్స్ ఏంటి, మీరు ఆలోచించేది, ఎక్కువ మంది ఆలోచించేది డబ్బు వస్తుంది, దాని తర్వాత ఇలా ఉంటుంది. ఇది సహజం, కానీ అందరికి ఎలా ఉంటుందో గ్యాప్లో మనకు కూడా అలాగే ఉంది గురు. అంతమించి ఎక్స్ట్రాడినరీ ఉండదు, లేదంటే ఎక్స్ట్రాడినరీ సాడ్ ఉండదు, ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్ ఉండదు. ఇట్స్ ఎ లైఫ్ మ్యాన్. అందరికీ గ్యాప్ వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వాళ్ళ ప్రొఫెషనల్లో గ్యాప్ వచ్చిందనుకో, ఇప్పుడు నీకు 4 రోజులు షూటింగ్ ఇంటర్వ్యూలు ఉండవు, అప్పుడు ఏంటి నీ పరిస్థితి, ఏం చేస్తుంటావు? అదే సార్, నెక్స్ట్ 4 రోజులు ఎలా జరిగింది? ఆలోచిస్తా సార్. ఇదే
బట్ మేడం క్వైట్ డిఫరెంట్ కదా మ్యామ్. ఆవిడ ఏమైనా వేరే రాకెట్ కాదు సార్, మార్క్స్కి వెళ్ళింది ఏంటి, మార్క్స్ పంపించాడు ఎలన్ మస్క్ ఆవిడ. విత్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ మేడం నాకు కాలేదా, నాకు పిల్లలు లేరా, రెస్పాన్సిబిలిటీస్ గాలి కుదిలేసేమిటి అందరినీ. ఏలే ఆడమగ తేడా ఉంటుంది గురు, ఎవరైనా ఇదే గ్యాప్లో ఇదే చేస్తాం. ఇప్పుడు గ్యాప్ అయిపోయిన తర్వాత సినిమాలు చేస్తున్నాం. ఓకే, అందులో ఆ సినిమాలోది సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోస్తున్నాయి. ఓకే చెప్పేసి గ్రేట్ సార్. ఎక్కడి నుంచి దీనికి వచ్చాయి. లేదు సార్, నార్మల్గా ప్రీవియస్ వీక్లోని మా ఫ్యామిలీ అంతా టాటా బిర్లా మధ్యలో చూస్తున్నాం సార్. చూస్తూ మా మదర్ ఒక మాట అన్నారు సార్, అలా శివాజీని ఫ్రీ ఫ్లోగా అలా వదిలేస్తే ఎంత మంచి కామెడీ జనరేట్ చేస్తుంది, మనకి ఎంత దగ్గరగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారిని అలా తీసుకొచ్చి కట్టిపడేసి ఏదో మమ్మల్ని భయపెట్టేలా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఎక్స్ప్రెషన్ షేర్ చేసుకున్నారు సార్. బట్ ఒక యాక్టర్గా మీకు ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే జనరల్ ఆడియన్స్గా మా పేరెంట్స్ ఎప్పటి నుంచో మమ్మల్ని చూస్తున్నారు, ఆ కామెడీ టైం కానీ ఇదంతా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మా మీద ప్లే చేస్తారు అదంతా. బట్ ఎనీవేస్ అనేది బాస్, దేవుడు నాకు అన్ని రకాల స్కిల్స్ ఇచ్చాడు. అది ఒక్కో టైంలో ఒక్కో స్క్రిప్ట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మేజర్గా నేను బాగా ఎంజాయ్ చేసేది ఈ రెండింటిని, నెగిటివ్ క్యారెక్టర్ ప్లస్ ఈ కామెడీ చేయటం అనేది. నాకు సరైన స్క్రిప్ట్ ఇస్తే కామెడీ ఇక కంటెంట్ ఉంటే చాలు. నాకు కంటెంట్ కావాలి, ఎందుకంటే నేను రాయలేను, నేను క్రియేట్ చేయలేను. నాకు నువ్వు ఏదైనా ఒక అవకాశం ఒక మాట ఇప్పుడు నువ్వు ఏదైనా స్టార్ట్ చేశాను అనుకో, దాని మీద నేను మాట్లాడగలనేమో, కానీ నేనే స్టార్ట్ చేయాలంటే కామెడీతోటి అది నా వల్ల కాదు. అది గ్రేట్ మ్యామ్. బట్ రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ మిమ్మల్ని అజీజ్ నగర్ సెట్లో చూశాను. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అంటే ఒక యాక్టర్గా ఆ వేరియేషన్స్ ఎలా చూపిస్తారనేది కాస్ట్యూమ్స్లో కానీ అవుట్ఫిట్స్లో కానీ, సో ఈ అంటే ఈ డిఫరెన్షియేషన్ కానీ ఈ చేంజ్ ఓవర్స్ కానీ ఎలా ఉంటుంది మేము ఒక యాక్టర్గా అనేది? అది డిపెండ్స్ అండి, అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటే బాగుండదు. సో పర్సనలీ వాట్ ఐ యామ్ ఈజ్ డిఫరెంట్. అండ్ మీరు స్క్రీన్ మీద కానీ ఏదైనా ఈవెంట్లో కానీ ఏదైనా చూసేది వేరు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ క్యారెక్టరైజేషన్ బట్టి దాని అవుట్ఫిట్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనం అది అలా వేసుకుని నేనైతే ఇంట్లో ఉండను కదా. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అది ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలి. అండ్ డిఫరెంట్గా ఉంటేనే ఒక క్యూరియాసిటీ ఒక పర్సన్ మీద కానీ ఒక యాక్టర్ మీద కానీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఎప్పుడు ఉండేది కదా అని పెద్ద ఏమి చూపించారు. సో దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు క్రియేట్. అది ట్రై చేస్తున్నాం. అది ఎంతవరకు కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. సో వీ హ్యావ్ టు లెర్న్ అండ్ కీప్ మౌల్డింగ్ అవర్ సెల్ఫ్. మనం మార్చుకుంటూ మనము ట్రై చేస్తూ డిఫరెంట్గా ఆడియన్స్ని ఇంకో రకంగా ఎంటర్టైన్ చేస్తున్నాం, అంతే. దట్స్ ఆల్. సార్ నార్మల్గా ఏదైనా సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క సినిమాకి హైప్ ఒక్కొక్కలా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ #3+కి ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మళ్ళీ మన ముందుకి శివాజీ గారు, లయ గారు ఒక మంచి సినిమాతో వస్తున్నారు అన్న హైప్ స్టార్ట్ అవుతుంది. బట్ యాక్టర్స్గా మీ మైండ్ స్పేస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ మన పేరుని ఫ్రెష్గా ఇప్పుడున్న జెన్జీ పేరు మళ్ళీ చూడబోతున్నారు. ఇప్పుడు యాక్టర్స్గా మన పర్ఫార్మెన్స్ కానీ ఈ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కానీ ఈ ఇన్పుట్స్ ఏమైనా ఉంటుందా సార్ మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ కానీ అలా ఏమైనా? అలా ఏం లేదు. ఇప్పుడు జెన్జీ యాక్సెప్ట్ చేశారంటానికి మీకు కోర్టు దండోరా సార్. సో ఐఎమ్ విత్ జెన్జీస్ ఇన్ సొసైటీ, ఐఎమ్ విత్ జెన్జీస్ ఇన్ మై హోమ్. సో నేను వాళ్ళతోటి మింగిల్ అవటం అనేది నాకు పెద్ద కష్టమైన పని కాదు. అలాగే తను ఇంట్లో జెన్జీ ఉన్నారు. సో పెద్ద కష్టమేం కాదు మాకు. ఒకటే గురు, ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకొని ప్లే చేసినప్పుడు ఉదాహరణ చెప్తాను. సపోజ్ స్పిల్బర్గ్ తన వయసు చూసి జెన్జీస్ నా సినిమా చూస్తారా అని అనుకుంటే తన సినిమా చేయలేడు. కరెక్ట్, అవునా కదా? అతను ఒక రకంగా చెప్పాలంటే గోడ పట్టుకుని నడిచే పరిస్థితి వచ్చింది ఇంకో 4-5 ఏళ్లలో. కానీ అలా కాదు, మనకు కూడా ఇంకో 15 ఏళ్ళు మనం కూడా గోడ పట్టుకుని నడవాల్సిందే. ఎవరైనా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నేచర్ కదా. సో జెన్జీ చూసే సినిమాలు తీస్తున్నాడు కదా. ఇక్కడ జెన్జీ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప ఒక జనరేషన్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇది నేచర్. అది జెన్జీ, ఆల్ఫా, బీటా, గామా, Y2K ఇవన్నీ కూడా బొంబాయి వెస్ట్రన్ మీడియా క్రియేట్ చేసేటట్టు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. భారతీయ కుటుంబ వ్యవస్థలో నేను ఆ మార్పులను పెద్దగా నమ్మను. మనం తీయాల్సింది, మనం ఎంచుకోవాల్సింది థియేటర్కి ఎవరు వస్తారు ఫస్ట్ డే అంటే యూత్ వస్తారు. వాళ్ళకి మన సినిమా కనెక్ట్ అవుదా అవదా? జనరల్గా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసేది ఏ ఏజ్ లిమిట్ వాళ్ళైనా కామెడీని ఎంజాయ్ చేస్తారు.
ఎస్ సార్. అది మన దాంట్లో ఉందా లేదా? సో ఒక పేరు ఉంటుంది, వీళ్ళ సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది, వచ్చినాక వాళ్ళని ఎంటర్టైన్ చేస్తామా లేదా? నేను లయ వాళ్ళని ఎంటర్టైన్ చేయగలమా అని ఆలోచిస్తాం. ఇది బాగుంటుంది. లయ చాలా సందర్భాల్లో ఆలోచిస్తుంది. అంటే ఒకవేళ ఈయన్ని కొట్టాల్సి వస్తే ఆడియన్స్ ఏమైనా అనుకుంటారా, బాగోదేమో, ఓవర్గా ఉంటుందేమో, ఇలా ఉంటాయి. నేనేం ఆలోచిస్తాను, ఒకవేళ తిని చేస్తే మోర్ ఫన్ వర్కౌట్ అయిద్దంటే ఐ యాక్సెప్ట్. లేదు ప్రాబ్లం లేదు లే, యూ క్యారీ ఆన్. నేను చెప్తున్నాను, నన్ను నమ్ము. అది స్క్రీన్ ఇప్పుడు అలాగే మేము ప్రివ్యూ వేసాం, ఫ్యామిలీస్ అంతా కూర్చొని చూసి విపరీతంగా ఎంజాయ్ చేశారు, చెప్తున్నా. సో అంతే తప్ప ఇక్కడ జెన్జీకి నచ్చిద్దా? జెన్జీ అనేది ఒక మార్కెటింగ్. ఓకే. మార్కెటింగ్ ఎలా మొదలవుతుందంటే బాంబేలోనో బాంబే ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే హాలీవుడ్ నుంచి తీసుకొని, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకొని బాంబేలో స్టార్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏంటంటే వాళ్ళని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తాం. ఇంతే తప్ప అంతకుమించి నాకు తెలిసి జెన్జీ అయినా, ఆల్ఫా అయినా, బీటా అయినా, గామా అయినా రేపు వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ బట్టలు వేసుకోవాల్సిందే, లేకపోతే దరిద్రంగా ఉంటే తిరగలేము. అందరం బట్టలు లేకుండా అంటే ఊహించుకోలేము కదా. చెప్తున్నా, అందరం భోంచేస్తేనే కడుపు నిండుతుంది. ఇక్కడ టెక్నాలజీ మారుతుందే తప్ప ఒక క్రీమ్ వాళ్ళు ఆ ఫోబియాలో ఉంటారే తప్ప మిగతా మనలాంటి వాళ్ళందరం కూడా రెగ్యులర్గా ఎలాగైతే మన అందరి ఆలోచనలు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఉంటాయో దాన్ని అనుసరించి వెళ్తాం మేము ఆర్టిస్టులుగా. అంతే తప్ప వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే బాగుంటే ఎలాంటి సినిమా నుంచి వస్తారు. ఇప్పుడు రాధికా గారు చేసిన ఆ క్యారెక్టర్ని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఏజీ జెంజియా వైయా బియా సియా కాదు గురు. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని వదిలేద్దాం, అవన్నీ వద్దు. సినిమా ఎంటర్టైన్ చేస్తా లేదా? మొన్న ఒక సినిమా వచ్చింది, ఏం సినిమా, మన హైదరాబాద్లో కూడా సినిమా నాకు తెలిసి 40-50 లక్షలు వసూలు చేస్తుంది, టూరిస్ట్ ఫ్యామిలీ. అవును. ఎందుకు? సిమ్రన్ గారు వైఫ్ క్యారెక్టర్. అవును. దాన్ని ఏమంటావు? సినిమాలాగా చూడాలి ఇప్పుడు. కొంతమంది కుర్రాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు అట్రాక్ట్ అవుతారని కొంతమంది సినిమాలు తీస్తుంటారు. నో, సినిమా ఎప్పుడు సస్టైన్ అవుతుందంటే అందరూ వచ్చి చూడాలి, అందరూ వచ్చి చూస్తే సస్టైన్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు, ఇప్పుడు వాటిలో జెన్జీ సినిమా ఏముంది? జెన్జీ అని ఫీల్ అవుతుంటారు కదా చాలా కొంతమంది. కాదు, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అది ఉండాలి. అది ఏ విధంగానే ఉండొచ్చు, బాహుబలిలాగా ఉండొచ్చు, ఇంకో సినిమాలాగా ఉండొచ్చు, సంక్రాంతికి వస్తున్నాలాగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అది మనల్ని సినిమాకి వెళ్తే మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా చూడటానికి ఉంటుందా? ఓటీటీలో చూసిన ఇలాంటి సినిమాలు ఏం పెద్దగా ఏం ఉండదు. ఇవి థియేటర్లో, ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడాలి. థియేటర్ని ఏం చేసిన సినిమా ఇది? థియేటర్లో కూర్చుంటే అందరూ నవ్వుతూ ఉంటే నువ్వు బయటికి పోయడానికి కుదరదు, నువ్వు ఫోన్ మాట్లాడడానికి కుదరదు, అన్నీ మూసుకొని సినిమా చూస్తాం. ఎందుకు పక్క వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని. అదే ఇంట్లో అనుకో, ఓటీటీ అనుకో, అక్క వస్తున్నా ఉండు, అరే ఆపరా దాన్ని, ఇట్లా ఉంటుంది. సో సినిమా థియేటర్ అంతే. సో ఈ ఓటీటీ టు సినిమా అనే ఈ జర్నీలో సార్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువ వరకే జరిగింది, సో సింపుల్గా జరిగిపోయింది సార్. #3+. నా సినిమా నేను చేసిందే థియేటర్కి. ఓకే. ఈ కంటెంట్ వాళ్ళకి నచ్చి దీన్ని మనం దీంట్లో వేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని ఆలోచించారు గట్టిగా. సబ్స్క్రిప్షన్స్ కానీ ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ కంటెంట్ కదా, బాగుంటుంది అని చేశాను. నేను ఓకే, నా సినిమా ఎక్కడైనా కానీ ఆడాలి అంతే, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చేసాం మనం. ఓకే. మళ్ళీ వాళ్ళు కూడా పబ్లిక్ డిమాండ్ని యాక్సెప్ట్ చేశారు కదా, అది వాళ్ళ గొప్పతనం కదా, ఈటీవీ గొప్పతనం కదా. అందరూ చూశారు, అందరూ ఎంజాయ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూసినాయి, మన డైరెక్టర్స్ చూశారు, ఈ బన్నీవాస్ గారు, వంశీనందపాటి చూశారు, వీళ్ళందరికీ నచ్చింది. వాళ్ళు సినిమా మళ్ళీ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ సినిమా నచ్చే విధంగా ఉండాలి, అది ఎక్కడొచ్చినా సరే. లైవ్ ఇందాక సార్ మెన్షన్ చేశారు కదా, ఏమైనా చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటాను, వెదర్ ఇట్ శివాజీ సార్ మీద ఇప్పుడు కొట్టాలి అన్న, లేకపోతే ఏదైనా చేయాలి. అప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు లాస్ట్ ఫైనల్? ఇంకా సార్ నుంచి వచ్చిన అప్రూవల్ వల్ల, లేకపోతే మీ మైండ్లో ముందే ఓకే ఇంక ఈ సిచ్యువేషన్లో మనం చేయాలి, డైరెక్టర్ కూడా అడుగుతున్నారు, యాక్టర్గా మనం చేసి పెట్టాలి అన్నట్టు ఎలా ఉంటుందండి? అంటే
పర్సనల్గా కొట్టేయడం ఏమి ఉండదు అదే, కాబట్టి ఆ రకమైన ఫియర్ కాదు. ఏంటంటే ద ప్రాబ్లమ్ ఇస్, అంటే ఇప్పుడు అనవసరంగా చేస్తున్నామా, అంటే ఆయన క్యారెక్టర్ తగ్గిపోతుందా, ఇప్పుడు నేను ఏమైనా అంటే ఇట్ షుడ్ నాట్ బి ఆడ్గా చేసినప్పుడు ఏదైనా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఆడ్గా ఉందా, ఎందుకంటే హస్బెండ్స్ని వైఫ్లు కొట్టడం అనేది జనరలీ ఇట్ ఇస్ యాక్సెప్ట్ చేయలేరు. సో నాకు కూడా అది ఆ కాన్సెప్ట్ కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట, ఇదేంటి అని. బట్ కాకపోతే వెన్ ఇట్ ఇస్ అ కామెడీ, వెన్ ఇట్ ఇస్ అ సిచ్యువేషన్, ఇప్పుడు మిస్ అమ్మలో కానీ తీసుకోండి, ద సిచ్యువేషన్లో ఇది ఉన్నప్పుడు అది ఏంటంటే అది ఫన్గా వెళ్ళిపోతుంది. అది దాట్ యాక్చువల్లీ అదే హైలైట్ అయింది. అదే ఇప్పుడు అందరూ చెప్తారు, మా ఆయనకి అవుతే అదే గుర్తుంది, ఆయన అలాగే గుర్తుపెట్టుకున్నారు. సో చాలా కనెక్ట్ అయ్యారు. ఎవరికి ఇంకా అంత కనెక్ట్ అయ్యారో లేదో కానీ అది కూడా ఆ సీనే. అంటే ఈ సా ద అదర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ టాటా బిర్లా మధ్యలో లైలా అయితే విజయవాడ వెళ్ళి మరి అక్కడ థియేటర్లో చూసాం మేము. సో ఈ సా ఆల్ ద ఫిల్మ్స్ కాబట్టి అది ఎక్కువ కనెక్ట్ అయ్యింది. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అది కరెక్ట్గా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ప్లేస్మెంట్లో వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ దట్ విల్ ఆల్సో బీ ఫన్. అంతే, ఫన్ కోసమే, అదేదో ఇది కాదు. సో అది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఎక్కువ అవుతుందా అండి, ఇది ఎలా ఉంటుందా అని అంటే కొంచెం అనిపిస్తుంది. బట్ దెన్ హీ నోస్ ఇట్ బెటర్ కాబట్టి ఆయన వెంటనే లేదు అసలు చాలా బాగుంటుంది అనగానే దెన్ ధైర్యం వస్తుంది, చేస్తాను. బట్ నార్మల్గా ఇప్పుడు ఆడియన్స్ అందరూ క్యూరియస్ ఏంటంటే, లయ గారు చాలా సెటిల్డ్ కామ్గా ఉన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇందులో బాసీ వైఫ్ అంటున్నారు. నువ్వు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎలా రూల్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఎలా డామినేషన్ ఉంటుంది, ఎలా మిగతా అన్ని సిచ్యువేషన్స్ ఎలా అన్నీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ యాక్టర్గా మీరు ఎలా ప్రిపేర్ అయ్యి వీటన్నిటి గురించి? అంటే ప్రిపేర్ ఏమి అంటే దీనికి పెద్ద ప్రిపరేషన్ అని కాదు కానీ, బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ మేము సెట్లో మాత్రం ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే ఒక లైన్ దాటేస్తే మళ్ళీ ఇది వేరేగా అయిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ దట్ ఇలాగే ఈ లెవెల్లోనే ఉండాలి, దీనికంటే ఎక్కువ ఉండకూడదు, దీనికంటే మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రిపరేషన్ అవుతే డెఫినెట్లీ ఇన్ ద సెట్ చాలా వరకు జరిగింది. మేము యాక్టర్ శివాజీ గారితో చాలా డిస్కస్ చేసేవారు కదా సీన్స్ ముందు. ప్రొడ్యూసర్ శివాజీ గారితో ఎలాంటి డిస్కస్ వచ్చాయి? ప్రొడ్యూసర్ శివాజీ గారు ఆ లేయర్ ఎలా యాడ్ చేసేవారు అనేది? నో, ఈజ్ ఆల్వేస్ బిజీ. ఇప్పుడు యాక్టర్ శివాజీ గారు అంటే ఆ షార్ట్ అయిపోగానే ఇక్కడ కూర్చుంటారు, శివాజీ గారు అయితే నెక్స్ట్ సీన్ ఏదో మాట్లాడచ్చు. ప్రొడ్యూసర్ శివాజీ గారు ఏమైపోయింది, ఇది కట్ అవ్వగానే ఆడేటో వెళ్ళి నెక్స్ట్ రోల్ ప్లే చేస్తారు, అంటే అక్కడ ఇంకో రోల్ ఉంటుంది. సో ఈజ్ ఆల్వేస్ బిజీ. ఆయన సీన్ అయిపోయాక కూడా వెన్ హీస్ ఫ్రీ క్యారవాన్లో వెళ్ళి పడుకోవచ్చు మామూలుగా అవుతే ఇఫ్ హీస్ అన్ యాక్టర్. బట్ ఆయన మళ్ళీ హీల్ చేంజ్ అండ్ హీల్ ప్రొడ్యూసర్ రోల్ వేసి ఏంటి ఇప్పుడు ఏంటి ఎవరెవరు నెక్స్ట్ ఏంటి అన్ని ప్లానింగ్లో ఉంటాయి. సో ఇట్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన అంటే నేను కామెడీగా చెప్తున్నా కానీ బట్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈజ్ ఆల్వేస్ బిజీ. అదే చూసి అనిపించేది బాబాయ్ చాలా కష్టపడుతున్నారు అని. బట్ హీస్ కేపబుల్ ఆఫ్ దాట్. అది దట్ ఇస్ ద థింగ్. అందరూ చేయలేరు. ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేనేమో, ఏమో ఆ సిచ్యువేషన్లో ఉంటే తెలీదు. బట్ కానీ ఆయన హీ కెన్ హ్యాండిల్ ఇట్. అది సార్ ప్రొడ్యూసర్ చూసి ఎలా అనిపించేది సార్? ఎందుకంటే నార్మల్గా బిగ్ ప్రొడ్యూసర్సే డబ్బు తప్ప మిగతాది మా చేతిలో లేదు అన్నట్టు కొన్ని కామెంట్స్ మాకు వినబడుతూ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం రెస్పెక్ట్ చేయాలండి, దాని గురించి మాట్లాడలేను నేను. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కాదు నాది. నేను గమనించింది ఏంటంటే, సినిమా అనేది సొంత బిడ్డ లాంటిది, దాన్ని నువ్వు ఎలా పెంచితే అలా పెరుగుతుంది అంతే తప్ప మన చేతిలో ఏముండదు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ ఈ సినిమా అయితే మొత్తం నా చేతిలోనే ఉంది. సో దానికి ఏం కావాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూసుకోగలిగాను. సో నా కంట్రోల్ ఏం దాటిపోలేదు అది. సో గ్రేట్ సార్. బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ మీ దగ్గరికి రావాలంటే అంటే యంగ్ యాక్టర్స్ వచ్చి ఆ ఫ్రీడమ్ కొంచెం అవైలబుల్ ఉంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంటాయి కదా సార్? నేను క్రియేట్ చేస్తాను. అది ఎలా ఉంటుంది? నేనే క్రియేట్ చేస్తా. చాలామంది దగ్గర నేనే క్రియేట్ చేస్తా. బట్ ఆ క్యారెక్టర్ని బట్టి ఎక్కువ క్రియేట్ చేస్తా నేను. ఇప్పుడు దండోరలో మీ డాటర్ కూడా ఆ స్పేస్ కానీ అది అంటే ఆ క్యారెక్టర్లో డిస్టెన్స్ ఉంటుంది. అదే నేను బయట కూడా అలాగే ఉండేవాడిని నేను. ఓకే. అది చేయకపోతే అది అక్కడ రాదు. నేను చేయగలను. మీకు అలాగే దండోరా విషయం, మన కోర్టు విషయంలో కూడా నేనేం చేసేవాడిని అంటే, క్యారవాన్ దిగానంటే దగ్గర కనపడాలంటే అందరికీ టెన్షన్ అయిపోయింది. నిజం చెప్తున్నా. అలా దిగేసేవాడిని నేను. మంగపతిలాగానే దిగేసేవాడిని క్యారెక్టర్. మళ్ళీ సాయంత్రం మేకప్ తీసేటప్పుడే వెళ్ళేవాడిని. లొకేషన్ అంతా అలాగే కూర్చునేవాడిని, కెమెరా దగ్గర కూర్చునేవాడిని. ఆ పక్కనే లేదంటే వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందంటే పక్క వెళ్ళి కూర్చునేవాడిని, కానీ ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. లేదు సార్.
సార్ బట్ ఇప్పుడు యాక్టర్గా చాలా మాట్లాడుకుంది సార్, బట్ యాక్టర్గా వన్ సినిమా ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఆ స్టోరీ కానీ ఏదైనా వన్ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది, ద వే హీ పర్ఫార్మ్డ్ కానీ షీ పర్ఫార్మ్డ్ కానీ ఎవరిది? ఎవరన్నా సార్ తెలుగు సినిమాస్లో వచ్చిన ఒక క్యారెక్టర్ ఎలా ఇంప్రెస్ చేశారు ఆ క్యారెక్టర్తో వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం, లేకపోతే ఒక సినిమా ఆ స్టోరీ విధానం కానీ ఇవేమైనా మీకు బాగా ఇంప్రెస్ కాదు, నేను బాగా ఇంప్రెస్ అయింది ఇప్పుడున్న హీరోయిన్స్ విషయంలో ఒక ఇద్దరు హీరోయిన్లు అయితే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. వన్ ఈజ్ భాగ్యశ్రీ బోర్సే. వాట్ అన్ యాక్ట్రెస్ మ్యాన్. అంటే ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా చేంజ్ చేస్తా తను. అండ్ అలాగే మా కోర్టులో ఇప్పుడు హీరోయిన్ ఉంది కదా శ్రీదేవి సార్, మైండ్ బ్లోయింగ్ యాక్ట్రెస్. మేబీ తను రీల్స్ ఆ డబ్ స్మాష్లు చేసి ఏదైనా సరే అలా ఎక్స్ప్రెషన్ని చేంజ్. వాళ్ళిద్దరు హీరోయిన్స్లో నాకు వాళ్ళిద్దరు బాగా నచ్చారు. ఇద్దరు ఎవరికి తగ్గేవాళ్ళు కాదు, తగ్గే ఆర్టిస్టులు కాదు వాళ్ళు. భాగ్యశ్రీ బోర్సే ఒక్క సక్సెస్ తగిలితే రూల్ చేస్తే ఇండస్ట్రీని. రాసుకో, తనకు కావాల్సింది ఇప్పుడు సక్సెస్. లెనిన్ అది ఫుల్ఫిల్ చేస్తా అనుకుంటున్నాను. శ్రీదేవి ఆల్రెడీ సెట్. సక్సెస్ సార్. శ్రీదేవి సెట్, కాకినాడ పిల్ల. లైవ్ మీకు అలా ఆడియన్గా వన్ క్యారెక్టర్ కానీ ఒక సినిమా కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది రీసెంట్ టైమ్స్లో? అంటే అండి ఐ థింక్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్. అంటే ఇప్పుడు ఐ టెల్ యూ, అంటే యంగ్స్టర్స్ కూడా చాలా బాగా చేసేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఈవెన్ వెబ్ సిరీస్లో కానివ్వండి, ఎవ్రీవేర్ ఇట్స్ ఇస్ టూ గుడ్. నాకు మొన్న అదొక పొలిటికల్ది ఒకటి వచ్చింది, ఐ కాంట్ రిమెంబర్ దాన్ని ఏమంటే పేరు. ఇట్ కేమ్ వెబ్ సిరీస్ లాగా 8 series, చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ఆర్ గారు. దాట్ అసలు టెరిఫిక్, ఎవ్రీబడి ఈస్ టెరిఫిక్. అసలు అందులో ఏ క్యారెక్టర్ మెచ్చుకోవాలో అర్థం అవుతుంది. అది ఐ ఫర్గాట్ ద నేమ్. చైతన్యరావు గారు లీడ్ యాక్టర్గా చేశారు, G5లో వచ్చింది అది. ఆది పిన్సెట్గా వీళ్ళంతా తనని చెప్తుంది అమ్మాయిలు, అది అందరూ బాగా చేశారు. అసలు ఆర్టిస్ట్ హీరోయిన్లు అడుగుతున్నాడు. హీరోయిన్లు ఎవరైనా ఒక క్యారెక్టర్ మీకు బాగా ఇంప్రెస్ చేసింది? అంటే నాకు అందులో ఉన్న అందరూ బాగా ప్లే చేశారు, అందరూ దే పర్ఫార్మ్డ్ వెరీ గుడ్. అంటే నేను అంటున్నాను ఏంటంటే దే ఆర్ నాట్ దెమ్సెల్వ్స్, దే ఆర్ ప్లేయింగ్ రియలిస్టిక్ క్యారెక్టర్ దట్ వీ ఆల్రెడీ నో. అది ఇంకా కష్టం. సో అవందరూ ఎవ్రీబడి, ఈవెన్ సాయి కుమార్ గారు, ఈవెన్ ఎన్టీ రామారావు గారు లాగా వచ్చి ఒక్క సీన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొంచెం అయినా సరే, అంటే ఎవ్రీబడి అందులో చాలా బాగా చేస్తారు. సో అలా చాలా ఉన్నాయి. బట్ దట్ ఇస్ సార్ ఫర్ ద ఫస్ట్ టైం పాయ మీద ఒక సాంగ్ తీసుకొచ్చారు. వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్? పాయ ఎప్పుడైనా, పాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయాలని అంటే మీరు టేస్ట్ చేసే ప్లేస్ ఏది ఉంటుంది? గోల్కొండలో చాలా బాగుంటుంది. గోల్కొండ హోటల్ ఉంది కదా, దాంట్లో పాయా బ్రెడ్ అదిరిపోద్ది చాలా. గోల్కొండ హోటల్ ఉంది కదా, ట్రై సార్ నెక్స్ట్. మీకు అలా ఏమైనా ఉందా ఒక పాయా ప్లేస్ ఎప్పుడైనా ట్రై చేయాలి అని అంటే? హైదరాబాద్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతుంది పాపం తను. అది తనకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్, బ్రాటప్ అండ్ పాయ అంటే వెజిటేరియన్ పాయ కదా, తొందరలో రావచ్చేమో మ్యామ్. వెజిటేరియన్ పాయ కూడా తొందరలో రావచ్చేమో. ఎలా వస్తుంది స్టిక్లో లోపల? అంటే అలా కాదు, ఇన్ని కనుక్కున్న ఎలాన్ మస్క్ ఇదన్నా కనుక్కోలేడు కదా. వాట్ డిడ్ యు సే? సార్ ఐ విష్ గ్రేట్ సక్సెస్. రిక్వెస్ట్ పెట్టాలి ఎక్స్లో ఫ్రమ్ లయా. సార్ అంటే ఇందాక మీరు అన్నట్టే ఒక యంగ్ యాక్టర్కి ఎలా అయితే వెంటనే మీరు స్పేస్ క్రియేట్ చేస్తారో, అలాగే ఒక యంగ్ యాంకర్కి కూడా మీరు వెంట రాగానే మీ మీద ఉన్న పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంతకుముందు భయపడుతూనే ఉన్నాను సార్ నిజంగా. శివాజీ గారు అంటే నిజంగా ఆ మగపతి భయపడాలే. ఇప్పుడు చెప్పండి మ్యామ్, అసలు ఫస్ట్ మీరు ఒక కామెంట్ చేశారు, సో ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి మీ పర్స్పెక్టివ్ చెప్పండి యాంకర్ మీద. 20 minutes కన్వర్జేషన్ అయిపోయింది. అని చెప్పాలన్నా చెప్పలేదు, కెమెరా ఉంది కదా. చాలా ఉన్నాయి చెప్పలేము కానీ చెప్పలేము. క్వైట్ గా ఉన్నారు. ఇప్పుడేమో హెయిర్ స్టైల్ మార్చి BTS బాయ్ సో అంతా చేసుకుని అసలు లుక్ మార్చుకొని వచ్చారు. అసలు నేను గుర్తుపట్టలేదు మిమ్మల్ని, అంటే నమ్మండి అంత మారిపోయారు.
మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే గుర్తొస్తుంది. లేదు తప్పలేదు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మ్యామ్ కాదు అటు సార్ ఓకే సార్, అంటే మీరేమైనా పర్స్పెక్టివ్ చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా సార్. సో థ్యాంక్ యూ సార్, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. ఐ థింక్ మీరు ఎప్పుడు వచ్చినా ఆన్ స్క్రీన్ మీద ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్తోని ఆ ప్రామిసింగ్ కాంటెంట్ మా ముందు తీసుకొస్తూనే ఉన్నారు. ఈసారి మీరే ప్రొడ్యూసర్గా, మీరే యాక్టర్ అయ్యి ఉండి ఒక మంచి #SSతోని ఒక బ్యూటిఫుల్ పేరుని, ఒక మంచి ఫ్యామిలీ జర్నీని మేమందరం కూడా మా ఫ్యామిలీతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా March 6th హ్యాపీగా మీరందరూ కూడా వెళ్ళిపోయి సాంప్రదాయని, సుప్పని, శుద్ధ పూసిని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.